బర్రెలక్క పరిచయం అక్కర్లేని పేరు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా బర్రెలక్క పాపులర్ అయ్యారు. రాజకీయాల్లో వస్తున్న మార్పుకు, యువతరం ఆలోచనలకు బర్రెలక్క పోటీ ఉత్తమిస్తుందని సర్వత్రా ఆమెపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమెకు ఎంతోమంది స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించారు, నైతిక మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా బర్రెలక్క తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మరో 3 నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని బర్రెలక్క తెలిపారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని పోటీ చేస్తానని అన్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బాధపడనని, అయితే కుంగిపోనని బర్రెలక్క తెలిపారు. అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలిచే వరకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తూనే ఉంటారని తెలిపారు. నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఈ ప్రపంచానికి నిరూపిస్తానని బర్రెలక్క ఆ వీడియోలో తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా గెలిపిస్తారనే ఆశతో పోటీ చేస్తున్నా తనను గెలిపించాలని బర్రెలక్క అభ్యర్థించారు. ఒక నిరుద్యోగి అసెంబ్లీ లేదా పార్లమెంట్లో ఉండాలంటే తనను గెలిపించాలని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. చాలామంది డబ్బులు చూసి ఓటేస్తున్నారని, మందిని చూసి ఓటేయాలని విన్నవించారు. తల్లిదండ్రులు ఇద్దరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కూతురు లాంటి తనకు మద్దతు ఇవ్వాలని, అండగా నిలవాలని బర్రెలక్క పిలుపునిచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. తనను గెలిపిస్తే నిరుద్యోగుల తరపున గళం ఎత్తుతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుంటే నాయకులు భయపడేలా చేస్తానని బర్రెలక్క తెలిపారు. ఒకసారి తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు.